వెల్కమ్ టు మెగా 9 టీవీ. రాజకీయాల్లో రాజీ లేని పోరాటం చేస్తున్నారు. తప్పు చేస్తే ఎంత వారిపైనైనా సరే చర్యలకు తీసుకోవడానికి వెనుకాడడం లేదు. జనసేన పార్టీలో సీనియర్ నేతకు ఊహించని షాక్ తగిలింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంతకీ ఆ నేత ఎవరు? ఎందుకు సస్పెండ్ చేశారు? కూటమిలో ఏం జరిగింది అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీవీ రామారావు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే ఆయన్ను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన్ను దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. కొంతకాలంగా టీవీ రామారావు చర్యలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో ఆయనపై ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం, కార్యక్రమాలను నిర్వహించడం పార్టీ దృష్టికి వచ్చాయి. కొవ్వూరు నియోజకవర్గంలోని సహకార సంఘాల నియామకాల్లో అన్యాయం జరిగిందని టీవీ రామారావు ఆధ్వర్యంలో పలువురు ఆందోళన చేపట్టారు. టీవీ రామారావు ఆధ్వర్యంలో కొవ్వూరు టోల్ గేట్ వద్ద రాస్తా రోకో నిర్వహించారు. తమకు తగినన్ని పదవులు కేటాయించలేదని నిరసన వ్యక్తం చేశారు. అయితే కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో మొత్తం 14 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 3 పదవులు జనసేన పార్టీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ జనసేనను సంప్రదించకుండా కేవలం 1 పదవి మాత్రమే ఇచ్చారని టీవీ రామారావు ఆరోపించారు. రామారావు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగడంతో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని చెప్పింది. పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం, కార్యకలాపాలను నిర్వహించడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది జనసేన. ఇటువంటి కార్యకలాపాలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయని పేర్కొంది. టీవీ రామారావు 2019 ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో ఆయనకు టికెట్ దక్కలేదు. 2014లో కేఎస్ జవహర్ కు టీడీపీ టికెట్ కేటాయించగా ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు. టీడీపీ గెలుపు కోసం పనిచేయగా జవహర్ గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఇక 2019లో టీవీ రామారావు కొవ్వూరు టికెట్ ఆశించిన ఫలితం లేకపోయింది. ఇక అదే ఏడాదిలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున కొవ్వూరు నుంచి పోటీ చేసిన తానేటి వనితకు మద్దతు ఇచ్చారు. దీంతో ఆయన 2023లో వైసీపీకి రాజీనామా చేసి పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. 2024లో కూడా ఆయనకు నిరాశ ఎదురైంది. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని టీడీపీ దక్కించుకుంది. నాటి ఎన్నికల్లో ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం సాధించారు. వేర్వేరు పార్టీల నుంచి వచ్చిన నేతలపై జనసేన అధినేత ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తూనే ఉన్నారు. పార్టీని డ్యామేజ్ చేయడానికి వస్తున్నారా అనే దానిపైన అంతర్గతంగా ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూనే వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై వేటు వేశారు.